పాడేరులో మొదకమ్మ జాతర 2024లో జరిగిన ఆ పండుగ వెంటనే నెక్స్ట్ డే మనకి ఒక పాక్సో కేసు నమోదైంది. మనకి పోలీస్ స్టేషన్ పాడేరులో అది క్రైమ్ నెంబర్ 88/24 మన పాక్సో వేరియస్ సెక్షన్స్లో నమోదయ్యాయి. మీకు ఇది కూడా అవగాహన ఉన్న వెంటనే పోలీస్ పార్టీ అప్పుడు మన లిమిటెడ్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్తో కూడా మొత్తం పాడేరు టౌన్లో ఉన్న వాళ్ళని కెమెరాస్ని వాళ్ళు సెర్చ్ చేసి అప్పుడు ఆ ముద్దాయిని ఐడెంటిఫై చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైలుకి రిమాండ్కి పంపడం జరిగింది. అదేవిధంగా ఈ ఛార్జ్ షీట్ కూడా మనకి మొత్తం ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్ చేసి ఎవిడెన్స్ని సరిగా డాక్యుమెంట్ చేసి విదిన్ పీరియడ్లో మన తరఫున ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. దీంట్లో ఎస్డిపిఓ పాడేరు అప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఎస్డిపిఓ పాడేరు తరఫున ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ ఫైండింగ్స్ని మనకి కోర్టులో ట్రయల్ స్టార్ట్ అయిన సమయంలో సరిగా మన కోర్ట్ మానిటరింగ్ తరఫున అదేవిధంగా ఎస్హెచ్ఓ పాడేరు తరఫున సరిగా ఫాలో చేయడం జరిగింది. దీని కారణం నిన్న పాక్సో కోర్ట్ విశాఖపట్నం ఈ కేసులో ఆ ముద్దాయిని 20 yearsకి రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చిన, దీంతో సహా వాళ్ళపైన 2 lakh రూపీస్కి ఇది డైరెక్ట్ పేమెంట్ టు విక్టిమ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగిన అక్యూజ్ పైన. సో ఇప్పుడు మనకి కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ లాస్ట్ 1 yearలో మనకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి, ఎస్పెషల్లీ పాక్సో కేసెస్లో కూడా. సో మీ అందరినీ ఈరోజు పిలవడానికి ఉద్దేశం మన జిల్లాలో కూడా స్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతంలో చాలా మంది ఆలోచిస్తున్నారు, ఇక్కడ ఇంత పెద్దగా మనకి స్పెషల్లీ మహిళా పైన ఎక్కువగా ఇష్యూస్ లేదు. అది ఆలోచన ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయిపోయిన లాస్ట్ 1 yearలో మన తరఫున అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసిన, అదేవిధంగా 1 stop సెంటర్ నుండి మన వస్తున్నాయి కంప్లైంట్స్, పిల్లలపైన అమ్మాయి పైన ఏమైనా ఈవ్ టీజింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నా దీనిపైన కూడా చాలా పకడ్బందీ జరిగినాయి. సో ఈ కారణం మనకి ఈ సంవత్సరం 2025లో మనకి టోటల్ 6 కేసెస్లో పాక్సో కేసెస్లో దాంట్లో కొంతమంది అక్యూజ్ జువెనైల్ కూడా ఉన్నా, వాళ్ళపైన కూడా కోర్టు తరఫున వాళ్ళకి పనిష్మెంట్స్ కానీ ఫైన్స్ ఇవ్వడం జరిగింది.